నేను వెళ్ళి తినడానికి ఇచ్చినా సరిగా మాట్లాడలేదు. నేను ఇచ్చినవి కూడా తినలేదు. అందుకే అడిగాను. అదా, అదేం లేదండి. మా అక్క అంతే, ఒక పట్టాన త్వరగా ఎవరికి అర్థం కాదు. పాపం తను చాలా కష్టాలు పడిందండి. అందుకే అంత ఈజీగా ఎవరితోనూ కలవదు. కానీ మెల్లిగా తను మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది. అయ్యో, మనం ఇంటికి చేరుకున్నట్టుగా అమ్మతో చెప్పనే లేదు. ఉండండి, ఫోన్ చేస్తాను. అయ్యో, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, చూసుకోలేదు. కాసేపు ఛార్జింగ్ పెట్టాలి. అయ్యో, బ్యాగ్లో ఛార్జర్ లేదేంటి? అయ్యో, మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే మర్చిపోయాను. ఇప్పుడేం చేయాలి? ఆఫీస్కి కూడా వెళ్ళాలి. లక్ష్మి, దీనికి ఎందుకు ఎంత టెన్షన్ పడుతున్నారు? ఇదిగోండి, నా ఛార్జర్ ఉందిగా, ఛార్జింగ్ పెట్టుకోండి. మీది సి టైప్ ఛార్జర్ కదా, నాది నార్మల్ ఛార్జర్. ఒక పని చేయండి, మా అక్కది కూడా నార్మల్ ఛార్జరే, ఆ ఛార్జర్ వాడుకోండి. ఎలాగూ 90% అయింది కదా. కాసేపు నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి తర్వాత వదిన ఫోన్ ఛార్జింగ్ పెట్టొచ్చు. సింధు, సింధు, ఏయ్ సింధు, సింధు. ఏంటక్క? నా ఛార్జర్ కి నీ ఫోన్ ఎందుకు ఛార్జింగ్ పెట్టావు? ఇది నా ఫోన్ కాదక్క. కిరణ్, కిరణ్, చెప్పక్క. ఇది నీ ఫోనా? ఇక్కడెందుకురా ఛార్జింగ్ పెట్టావు? నా ఫోన్ నా జేబులోనే ఉందక్క. అదేదో ఓల్డ్ మోడల్ ఫోన్లా ఉంది. అయినా నాదని చెప్తున్నావేంటి? నా ఫోన్కి ఒక రేంజ్ ఉంది. వదినా, అది నా ఫోనే. ఏమైంది? ఎవరిని అడిగి నా ఫోన్ ఛార్జర్ తీసుకున్నావు? నీకు కొంచెమైనా బుద్ధుందా? అంటే వదినా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకే ఛార్జింగ్ పెట్టాను. అయితే మాత్రం అడగకుండా నా ఛార్జర్ యూజ్ చేస్తావా? అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. వదిన అక్క ఛార్జర్ వాడిందని ఎలా అరుస్తుందో చూడు. ఏయ్, ఇది ఒక గొడవేనా? ఛార్జింగ్ పెట్టుకుంటే తప్పేంటే? సారీ వదినా, మిమ్మల్ని అడగకుండా మీ ఛార్జర్ యూజ్ చేయకుండా ఉండాల్సింది. ఏదో నా ఫోన్లో ఛార్జింగ్ లేదని, పైగా ఆఫీస్కి వెళ్ళాలని, ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయని ఛార్జింగ్ పెట్టాను. క్షమించండి వదినా. అర్థమైందిలే, నువ్వేమో ఆఫీస్కి వెళ్లేదానివి, నీకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయి. కానీ నేను పనికిరాందాన్ని కదా, అంట్లు తోముకునేదాన్ని. నాకెవరు ఫోన్ చేస్తారు? అదే కదా నీ ఉద్దేశం? అయ్యో త్రిపుర, లక్ష్మ మాట అనలేదు. ఈ గొడవ ఇంతటితో ఆపే. ఈ ఇంట్లో ఎవ్వరు తప్పు చేసినా అందరూ నాకు బుద్ధి చెప్పేవాళ్లే. ఇప్పుడు నీకు సంతోషమే కదా లక్ష్మి? అందరూ నన్నే తిడుతున్నారు, నీకు హ్యాపీయే కదా? అయ్యో, అలాంటిదేమీ లేదు వదినా. నా వల్ల తప్పు జరుగుంటే
నన్ను క్షమించండి. దయచేసి కోప్పడకండి. ఎవరు కోపడుతున్నారు? ఏమైందక్క? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇప్పటిదాకా బాగానే మాట్లాడుకుంటున్నారు కదా, సడన్ గా ఏమైంది? లక్ష్మి, కనీసం నువ్వైనా చెప్పు ఏమైందో. ఏం లేదండి, అమ్ముకి ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదా, ఎక్కువగా ఫోన్ చూస్తుందని వదిన తిడుతున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అక్క, ఈ మధ్య ఆన్లైన్ క్లాసులు బాగా పెడుతున్నారు కదా, అందుకే సిలబస్ అంతా ఫోన్కి పంపించారేమో. పాపం తన్నేం తిట్టకాక ఫోన్ చూసి చదువుకోవాలనుకుంటుంది. లక్ష్మి, ఆఫీస్కి టైం అవుతుంది కదా, మీరు తయారవ్వండి, త్వరగా బయలుదేరొచ్చు. అక్క, స్కూల్కి టైం అవుతుంది, నువ్వు కూడా అమ్మని త్వరగా రెడీ చేసి. ఏంటి ఇంకా అందరూ అలాగే నిలబడ్డారు? వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి, వెళ్ళండి. లక్ష్మి, నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వు. నేను టిఫిన్ రెడీ చేస్తాను. వెళ్ళు. కొంచెం చూసుకొని చేయవే, మాడిపోతే బాగుండదు. నీళ్లు తక్కువగా పోయమ్మా. అలాగే. ఏమైంది? అయ్యో, చూసావా చెయ్యి ఎలా కాలిపోయిందో? కిందకి చెప్పేది చూసుకొని మెల్లగా చేయమని. అవును, నాకే పని చేత కాదు. నేను నీ మాట విన్ను, నాకు బాధ్యత లేదు. ఇప్పుడు నేనేం చేసినా నీకు నచ్చదు. ఎందుకంటే నీకిప్పుడు కొత్త కోడల మీద ప్రేమ ఆప్యాయతలన్నీ ఎక్కువైపోయాయి కదా. హే, ఏం మాట్లాడుతున్నావే? నేనొకటంటే నువ్వేదో సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. అసలు ఏమైంది నీకు? కొంచెం ఈ తబలా వాయించడం ఆపుతావా? ఇది డైనింగ్ టేబుల్, దీన్ని తినడానికి మాత్రమే యూజ్ చేయాలి. తబలా వాయించి ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేసుకుంటే అన్నపూర్ణేశ్వర కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఓహో, అవునా? మరి తమరేం చేస్తున్నారు నాన్నగారు? వీడు తిరిగి నన్నే అంటున్నాడు. ఏంటి బాబు, నీ బాబుకే బుద్ధి చెప్పేంత స్థాయికి దిగిపోయావా? త్రిపుర, నువ్వు ఇంటికి పెద్ద కూతురువే. నీకన్నా చిన్నవాళ్లకి బుద్ధి చెప్పాల్సిందానివి. అలాంటిది నువ్వే ఇలా ప్రతి చిన్నదానికి అయిందానికి కాందానికి కోప్పడుతూ ఉంటే ఏం బాగుంటుంది? కాస్త ఆలోచించు. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? నేను ప్రతి దానికి చిరాకు పడేదల్లా కనిపిస్తున్నానా? అలా అని కాదే, అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి చిన్న విషయానికి ఒంటి కాలు మీద లేస్తున్నావు.
అది నీకంత మంచిది కాదని చెప్తున్నానే అంతే. లక్ష్మిని ఛార్జర్ వాడుకుందన్న చిన్న విషయానికి నువ్వింత గొడవ చేసావు. ఇది అసలు గొడవ పడాల్సిన విషయమేనా? అమ్మా ఇక చాలా మనీ ఉపదేశం. అయ్యో, నేను నీకే ఉపదేశాలు చేయటం లేదే. ఏది మంచో ఏది చెడో ఆలోచించమని చెప్తున్నాను. నెలకు 75,000 సంపాదిస్తుంది. తన మీద ఇలా చిన్న విషయానికి పెద్ద విషయానికి గొడవ పడుతూ ఉంటే రేపు పొద్దున తను జీతం ఇవ్వను అంటే ఏం చేస్తావు? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించవే. రా రా రా, తొందరగా పెట్టు. అక్క చట్నీ నాకు కూడా కొద్దిగా అక్క. అమ్మమ్మ ఇడ్లీ ఇంకొకటి చాలు. అమ్మా పచ్చడి కొద్దిగా. ఇక్కడ పచ్చడి చాలమ్మా. అక్క వేయక. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్లేట్ పట్టువే. చాలు. దానికి ఇంకా 3 ఇడ్లీ. నువ్వు తినరా. లక్ష్మి రెడీయా? వెళ్దాం. ఏదో తక్కువైనట్టుందే. అవునా? మీరు చెప్పినట్టే డ్రెస్ కి మ్యాచింగ్ అయ్యే స్టిక్కర్ కూడా పెట్టానండి. ఒక్క నిమిషం. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. సరే మరి కిందకెళ్ళి టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరదాం. రండి. లక్ష్మి వచ్చేసారా? రండి వచ్చి కూర్చోండి, టిఫిన్ తిందరు గాని. ఏంటి హరి ఇంకా టిఫిన్ చేయలేదా? అదేంట కలా అడుగుతున్నావు? ఇప్పుడేగా మేము కిందకొచ్చాం. అయితే మీ అత్తగారింట్లో నీకు టిఫిన్ కూడా పెట్టకుండానే పంపించేశారా? అయ్యో ఎందుకలా ఉన్నారు? ఇప్పుడు నేనేమన్నానని? జనరల్ గా ఫస్ట్ టైం అల్లుడు గారి ఇంటికొస్తే రకరకాల వంటలన్నీ చేసి మర్యాదలు చేస్తారు కదా. అలాంటి మర్యాదలేవి చేయకుండానే ఖాళీ కడుపుతో అల్లుడు గారిని పంపించే అత్తగారిల్లు కూడా ఉందని నాకిప్పుడే తెలిసిందిలే. అదేంటక్క అలా అంటున్నావు? యాక్చువల్ గా మా అత్తయ్య గారు పెసరట్టు వేయడానికి అంతా రెడీగా పెట్టేశారు. కాకపోతే ఆఫీస్కి లేట్ అయిపోతుందని నేను లక్ష్మి ఇంకా హడావుడిగా బయలుదేరి వచ్చేసాం. సరే సరే ఆఫీస్కి లేట్ అవుతుంది, రండి లక్ష్మి త్వరగా పెట్టక్క. అది కాదురా, ఇడ్లీ సరిపోదేమో అనుకుంటున్నాను. సరిపోదా? ఎందుకు సరిపోదు? ఏముంది, మినపప్పు తక్కువగా ఉంది, అందుకే ఉన్న వాళ్ళకి సరిపోయేంతగా వేశాను. సరే పర్లేదులేండి, ఏదోలా అడ్జస్ట్ చేస్తాను, మీరొచ్చి కూర్చోండి. ఏ అమ్మో సింధు, మీరు లేవండి. ఆఫీస్కి వెళ్లి పనులు చేసేవాళ్ళు ముందు తినాలి, పని పాట లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చునేవాళ్ళం తర్వాత తినాలి. లేవండి. ఇంకా కూర్చున్నావేంటి? లే. షో వదినా, వెళ్ళు. వదినా వాళ్ళని ఎందుకు లేవమంటున్నారు? వాళ్ళని తిననివ్వండి, మీరు కూర్చోండి. మేము ఆఫీస్కి వెళ్ళాక తింటాంలే వదినా. త్రిపుర, నీకు అసలు బుద్ధుందా?
తినడానికి కూర్చున్న వాళ్ళని లేవమంటున్నావు ఎందుకు? అయినా ఇంకా ఇడ్లీలు ఉన్నాయి కదా, వాళ్ళిద్దరికి సరిపోవా? మీరండి, వచ్చి కూర్చోండ్రా. అయ్యో రామా, నేనెప్పుడు చెప్పాను వాళ్ళని తినద్దని? అవి అందరికీ సరిపోవు అంటున్నాను అంతే. ఇక చాలా ఆపు. అమ్మా. మీరు ఏం పర్లేదు లక్ష్మి, నేను బయట తింటాం. అది కాదురా. అమ్మా పర్లేదు. సరిపోయింది. ఇద్దరికి జాలీగా బయటికి వెళ్లి తింటానికి ఇదో వంక. గట్టిగా పుల్లగా ఉన్న ఈ ఇడ్లీ కోసం ఈ రేంజ్ ఫైట్ అవసరమా? ఉఫ్. నాకు ఆకలిగా లేదు, స్కూల్ కి టైం అవుతుంది, నేను రెడీ అవుతాను. ఏయ్ అమ్మో అమ్మో, అమ్మా నాకు ఇంకో దోశ. నువ్వు చెప్పిన ట్యూషన్ ఐడియా వర్కౌట్ అవుతుందా? తెలీదు. ట్రై చేయకుండా వర్కౌట్ అవుతుందా లేదా అని ఎలా చెప్తాము? నువ్వు చెప్పేది కూడా కరెక్టే. డబ్బులు కావాలంటే ఏదో ఒకటి చేయాలి. ఇలాగే ఉంటే ఇల్లు గడవదు కదా. ఏయ్, ఏంటి నువ్వు ఒక్కొక్కసారి సద్గురు రేంజ్ లో మోటివేట్ అవుతావు? కాస్త ప్రశాంతంగా ఉండు. అమ్మ పడే టెన్షన్ నువ్వు చూస్తే నువ్వు కూడా ప్రశాంతంగా ఉండవు. నాకు తెలుసే, మనం కష్టాల్లో ఉన్నామని, డబ్బు అవసరం చాలా ఉందని వెంటనే మనకెవ్వరూ జాబ్ ఇవ్వరు. అఖిలా, అఖిలా, హే సంధ్య, ఇటు. హే సంధ్య, హాయ్. హాయ్. సడన్ సర్ప్రైజ్. కూర్చో. చాలా రోజులైందక్క నిన్ను చూసి. ఊరు నుంచి ఈ రోజే వచ్చాను. మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది కదా, కలిసి వెళ్దామని వచ్చాను. అమ్మా, సంధ్య వచ్చింది, దోశలు తీసుకురా. తీసుకొస్తున్నా. ఎందుకే అక్క పెళ్లికి పిలిచినా రాలేదు? అంత బిజీగా ఉన్నావా? అది కాదే, మా అమ్మమ్మకి ఒంట్లో బాగలేకపోతే ఊరికి వెళ్ళాను. నేను నీకు కాల్ చేయడానికి కూడా ట్రై చేశాను, కానీ నీకు కాల్ కనెక్ట్ అవ్వలేదు. ఎందుకే ఇంత డబ్బా ఫోన్ యూజ్ చేస్తున్నావు? కొత్త ఫోన్ తీసుకోవచ్చు కదా. తీసుకోవచ్చే, కానీ ప్రస్తుతానికి పనిచేస్తుంది కదా. ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ చేయడం అని. నా బ్యాంక్ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు మంచి ఫోన్ కొంటాను. అయితే నువ్విప్పుడు ఎక్కడా జాబ్ చేయట్లేదా? లేదు, ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నాను. ఓ అవునా? కానీ జాబ్ చేస్తూ కూడా చదువుకోవచ్చు కదే. ఇప్పుడు లక్ష్మి అక్క కూడా లేదు. నువ్వు జాబ్ చేస్తే అమ్మకు కూడా హెల్ప్ అవుతుంది కదా. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ నాకు ఇప్పటికిప్పుడు జాబ్ కావాలంటే ఎవరిస్తారు చెప్పు? దాని గురించి నాకు వదిలే. మా కంపెనీలోని హైదరాబాద్ బ్రాంచ్ లో జాబ్ వేకెన్సీ ఉంది. మా మేనేజర్ చెప్పారు, నువ్వు దానికి ట్రై చేస్తాను అంటే నేను వాళ్ళతో మాట్లాడతాను. ఖచ్చితంగా చేస్తుందక్క. కానీ ఆ పనేంటి? చాలా సింపుల్. మా కంపెనీ యాక్టివ్ గా వాటర్ ఫిల్టర్ ని సేల్ చేస్తుంది. నువ్వు సేల్స్ గర్ల్ గా వర్క్ చేస్తే చాలు. రోజుకొక ఫిల్టర్ సేల్ చేసావంటే దానికి ఇంకో 500 కమిషన్ వస్తుంది. అదే నీ తెలివితేటలతో నువ్వు ఎక్కువ సేల్స్ చేసావే అనుకో, నీకు ఎక్కువ కమిషన్ డబ్బులు వస్తాయి. అంతే, సింపుల్. నేను చూడు అలాంటి పని చేసే మంచి కాస్ట్లీ ఫోన్ కొనుక్కున్నాను. బాగున్నావు అమ్మా సంధ్య? బాగున్నానంటీ, మీరు బాగున్నారా? తీసుకో. అమ్మా, ఇది విన్నావా?
పని చాలా సింపుల్ గా ఉందంట. నేను ట్రై చేయనా? నేను ఒకసారి వెళ్ళి మాట్లాడొస్తాను. ఏమంటావమ్మా? నీ ఇష్టమమ్మా, కానీ దాంతో పాటు చదువును కూడా బ్యాలెన్స్ చేయాలి. ఇంకేంటి, అంత సెట్ అయిందిగా. ఈ సంతోషంలో నాకు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించాలి. ఇంకా జాబ్ దొరకలా, అప్పుడే ఐస్ క్రీమ్ అడుగుతున్నావు. సరిపోయింది. ముందు వెళ్ళి తను మాట్లాడరాని, ఆ తర్వాత అడుగుదు గాని. తిను సంధ్య. అమ్మో, నువ్వేంట్రా బైక్ ఎక్కి కూర్చున్నావు? అదేంటి మావయ్య కొత్తగా అడుగుతున్నావు? నన్నెప్పుడు స్కూల్ కి నువ్వే కదా డ్రాప్ చేసేది. ఓ, అమ్మో, ఇన్ని రోజులు నిన్ను మావయ్య డ్రాప్ చేసేవాడు, కానీ ఇప్పుడు అత్తయ్య వచ్చింది కదా. ఇక నుంచి అత్తయ్య మావయ్య కలిసి ఒకే బైక్ మీద ఆఫీస్కు వెళ్తారు.